Andariki namaskaram. A very good afternoon. Welcome to another beautiful and tasty episode of Snacks. So ivalti snacks lo nenu andaru kosam oka manchi pakodi nerpinchabothunanandi. Ippudu snacks lo bold and different combinations lo manam pakodis ni try chesam. So ivala kuda kaasta different ga, variety ga, tasty ga oka pakodi ni mee andariki introduce chestunnanu. Ade moong dal gobi pakodi. Mari ఆలస్యం చేయకుండా మూంగ్ దాల్ గోబీ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మూంగ్ దాల్ గోబీ పకోడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన గోబీ, శనగపిండి, పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, మసాలా పొడి, ఆయిల్. మూంగ్ దాల్ గోబీ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో పకోడీస్ అంటే మనం చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తొందరగా అయిపోతుంది. సో మనం ముందుగా ఇంగ్రీడియంట్స్ ఒకటి రెడీగా పెట్టేసుకున్నట్లయితే పకోడీస్ మాత్రం చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ బేసికలీ ఎక్కువగా పురుగులు, పుచ్చులు ఇలా ఉంటుంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా ఇలా మనం సెపరేట్ చేసుకుని ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా చక్కగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. సో దట్ అందులో ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అండ్ ఇవి ప్రాపర్ గా కుక్ కూడా అయిపోతాయి. కాబట్టి ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ని ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు. ఓకే, సో దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. సో పెసరపప్పు ఈజ్ వెరీ హెల్తీ. మూంగ్ దాల్ అని హిందీలో అంటారు. సో చిన్నప్పటి నుంచి చాలా మందికి బెస్ట్ టైం పాస్ స్నాక్ ఏది అంటే ఖచ్చితంగా మూంగ్ దాల్ అని చెప్తారు. సో మూంగ్ దాల్ ఫ్రై చేసుకొని కూడా అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వేసుకొని. బట్ ఇది మనం పకోడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పెసరపప్పుని అదే మూంగ్ దాల్ని మనం నానబెట్టుకుని ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నామండి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి శనగపిండి ఒక 1 కప్. దీనితో పాటు మరి స్పైసీగా పకోడీస్ ఉండాలి అంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి యూజ్ చేయాలి కదా. ఒక 1.5 టేబుల్ స్పూన్ అన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకుందాం. సో వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ స్లైసెస్. సో ఉల్లిపాయలు ఇలా పకోడీకి ఎలా కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. సో చిన్న ముక్కల్లాగా కాకుండా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. సో వీటన్నిటిని కూడా మనం ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఓకే, సో ఉల్లిపాయలు మరీ ఎక్కువగా అయిపోయినా కానీ అది గోబీ ఆనియన్ పకోడీ అయిపోతుందేమో అని చెప్పి ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాం. బట్ ఆ కాంబినేషన్లో కూడా మీరు ట్రై చేయాలి అని అనిపిస్తే డెఫినెట్గా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కూడా గోబీ ఆనియన్ పకోడీ లాగా కూడా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మరి ఉల్లిపాయలు టేస్ట్ అంత డామినేట్ చేయకూడదనే నేను ఇవాళ కొంచెం తక్కువగా ఉల్లిపాయలు వేసుకున్నాను అనమాట. సో ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కరివేపాకు. సో కరివేపాకు వేసుకుందాం. సో కావలసినంత కరివేపాకు ఆ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా వేసి మిక్స్ చేసేసుకుందాం. సో కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వెరీ లిటిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఫైనల్ గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఫర్ పకోడీస్. సో పకోడీని ఇంకా వేసేసుకోవడానికి రెడీ అన్నమాట. చూసారు కదా, అసలు నేనైతే ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు. ఎందుకంటే పెసరపప్పు నానబెట్టుకుని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండింది. కాబట్టి డైరెక్ట్గా శనగ పిండి వేసేసుకుని డైరెక్ట్గా మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ప్రాబ్లం కూడా లేదు. సో కరెక్ట్గా పకోడీ బ్యాటర్కి మనకి ఎలా అయితే కావాలో అంతే క్వాంటిటీలో మొత్తం రెడీ అయిపోయింది. సో మీకు గనక కొంచెం థిక్గా అనిపించిన వాటర్ ఏమైనా వేసుకోవాలి అని అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అనమాట. సో ఇప్పుడైతే ఈ పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్.
ఓకే, సో కడాయి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. ఓకే, సో డీప్ ఫ్రైకి పెట్టిన ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేసి పెట్టుకుందాం. అండ్ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఈ పకోడీ పిండిని ఇప్పుడు పకోడీస్ లాగా వేసుకుందాం. సో ఇలా ఒక్కో కాలీఫ్లవర్ మనం తీసి వేసేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ అది బ్యాటర్ లానే ఉంటుంది కాబట్టి పకోడీ లాగా ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వీటిని కొంచెం సేపు మనం అలా అల్లల్లాడిద్దాం. అండ్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. వావ్, సో మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయండి వన్ సైడ్. అండ్ సెకండ్ సైడ్ కూడా ఇవి వేగిపోతే రెడీ అయిపోయినట్లే. అండ్ ఈ పకోడీస్ చూస్తుంటే ఆహాహా ఒక మంచి ఫీల్ అన్నమాట. ఇళయరాజా గారి పాటలు ఎన్ని విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది. అలానే స్నాక్స్ లో ఈ పకోడీ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తినే కొద్దీ కొత్త కొత్త కాంబినేషన్స్ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. సో మరి కాల్సిన దీనికి పకోడీస్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేద్దామా. సో మూంగ్ దాల్ గోబీ పకోడీ రెడీ అయిపోయిందండి. సో ఫ్రై అయిపోయింది కదా, మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి. సో ఒక్కసారి ఆయిల్ మనం స్ట్రెయిన్ చేసుకుని వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి వేసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా పకోడీస్ ఎంత క్రిస్పీ కనిపిస్తున్నాయో. తింటే నిజంగా అంతే టేస్టీగా ఉంటాయి. బికాజ్ మనం పెసరపప్పు వాడాం కాబట్టి. సో ఇలా ఒకసారి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక సీక్రెట్ మసాలా మీ అందరికి చెప్తానని చెప్పాను కదా. నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ దిస్ పకోడీ, మీరు రెగ్యులర్ గా కూడా ఏమైనా పకోడీస్ రెడీ చేసుకుంటే ఇంట్లో మీరు ఈ మసాలాని ట్రై చేయొచ్చు. సో చాలా చాలా సింపుల్. చాట్ మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం ఇవి 5 కలిపేసి ఇలా పౌడర్ లాగా చేసాం అన్నమాట. మళ్ళీ స్పెషల్ గా పౌడర్ చేయక్కర్లేదు బికాజ్ అవన్నీ కూడా పౌడర్స్. ఆ పౌడర్స్ అన్నిటిని కలిపి ఇలా రెడీ చేసాం మసాలా పౌడర్. సో ఇప్పుడు దీన్ని ఇలా లైట్ గా స్ప్రింకిల్ చేసేసుకుందాం పకోడీస్ మీద. సో దట్ అది ఒక మంచి టేస్ట్ ని ఇస్తుంది అండ్ ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది అన్నమాట. సో ఇలా ఈ పకోడీస్ అన్నిటినీ కూడా వేసేసుకుని జస్ట్ ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. త్రూఅవుట్ పకోడీస్ ఈ మసాలా అంతా పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అందులో 2 జామకాయలు అండ్ కొంచెం టొమాటో కెచప్ కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పకోడీస్ ని మనం ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా మూంగ్ దాల్ గోబీ పకోడీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా టేస్టింగ్ టైం వచ్చేసింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. బిఫోర్ దాట్ మూంగ్ దాల్ గోబీ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేది. మూంగ్ దాల్ గోబీ పకోడీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన గోబీ, శనగపిండి, పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, మసాలా పొడి, ఆయిల్. మూంగ్ దాల్ గోబీ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన గోబీ, పెసరపిండి, శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని పకోడీల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని మసాలా పొడి జల్లుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే మూంగ్ దాల్ గోబీ పకోడీ రెడీ. సో మూంగ్ దాల్ గోబీ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, చాలా బాగుంది. అండ్ మనం యాడ్ చేసిన మసాలా పొడి మాత్రం అద్దరిపోయింది అబ్బా దీని మీదకి టాపింగ్ లాగా. అండ్ ఇప్పుడు టొమాటో కెచప్ లో కూడా డిప్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
ఈవినింగ్ టైం, ఎస్పెషలీ చలికాలంలో సూపర్గా మీ అందరికీ పకోడీస్ తినాలనిపిస్తే డెఫినెట్లీ మూంగ్ దాల్ గోబీ పకోడీ ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, ఎంతో టేస్టీగా, సరికొత్తగా ఉంటుంది పకోడీ. అండ్ ఉల్లిపాయలు కూడా చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మూంగ్ దాల్ కాంబినేషన్లో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మీరందరూ ఇంట్లో ట్రై చేయాలి మూంగ్ దాల్ గోబీ పకోడీ. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం మూంగ్ దాల్ గోబీ పకోడీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.